నేపాల్లో సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన నిషేధం తీవ్ర నిరసనకు, హింసాత్మక ఘటనలకు దారితీసింది. కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత చేపట్టిన ఆందోళన హింసగా మారి 16 మంది మృతి చెందగా 80 మందికి పైగా గాయాలయ్యాయి. ఆందోళనకారులు నేపాల్ పార్లమెంటు భవనం వైపు దూసుకొస్తున్న సమయంలో భద్రతా దళాలతో ఘర్షణ జరిగింది. భద్రతా దళాలు నియంత్రణ కోసమై కాల్పులు జరపాల్సి వచ్చింది. వేల మంది యువతతో కాఠ్మండు జనసంద్రంగా మారిపోయింది. పోలీసులు ప్రకటించిన నిషేధిత జోన్లను కూడా వారు లెక్క చేయలేదు. అసలు నేపాల్లో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. నేపాల్లో యువత అట్టుడికిపోతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా లక్షలాది మంది రోడ్లపైకొచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. 2024 జూలై ఆగస్టులో బంగ్లాదేశ్లో జరిగినట్లే పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో నేపాల్ మరో బంగ్లాదేశ్ కానుందా అన్న అనుమానాలు వస్తున్నాయి. నేపాల్లో ప్రస్తుతం జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు బంగ్లాదేశ్లో గతంలో జరిగిన ఉద్యమాలతో పోలుస్తున్నారు కొందరు నిపుణులు. నేపాల్లో సామాజిక మాధ్యమాల నిషేధం, అవినీతి, నిరుద్యోగం వంటి అంశాలపై ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ముఖ్యంగా యువత భారీ ఎత్తున రోడ్లపైకి రావటం బంగ్లాదేశ్ పరిస్థితులను తలపిస్తోంది. 2024 బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వంపై జరిగిన ఆందోళనలు, ఆమె రాజీనామాకు దారితీసిన విద్యార్థుల ఉద్యమం చాలా కీలకమైనవి. ఈ ఉద్యమాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, పౌర హక్కుల ఉల్లంఘన, అవినీతిపై ప్రజల ఆగ్రహాన్ని ప్రతిబింబించాయి. ఈ ఉద్యమాల్లో ముఖ్యంగా యువత, విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. సోషల్ మీడియాను నిరసనలకు వేదికగా ఉపయోగించారు. ఈ ఉద్యమాల తీవ్రత, యువత భాగస్వామ్యం ఇప్పుడు నేపాల్లో కనిపిస్తున్న నిరసనలకు పోలిక ఉంది. నేపాల్లో నిరసనలకు ప్రధాన కారణం సోషల్ మీడియాపై నిషేధం అయినప్పటికీ దేశంలో పెరుగుతున్న అవినీతి, దశాబ్దాలుగా ఉన్న రాజకీయ అస్థిరత, పెరుగుతున్న నిరుద్యోగం వంటి అంశాలపై ప్రజల్లో అసంతృప్తి పేరుకుపోయింది. బంగ్లాదేశ్లో మాదిరిగానే నేపాల్ యువత కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. సోషల్ మీడియాపై నిషేధం కేవలం నిప్పుకు ఆజ్యం పోసింది. బంగ్లాదేశ్, నేపాల్ రాజకీయ వ్యవస్థలు చరిత్రలలో కొన్ని తేడాలున్నాయి. బంగ్లాదేశ్లో సుదీర్ఘకాలం ఒకే కుటుంబం అధికారంలో ఉంది. అయితే నేపాల్లో తరచూ ప్రభుత్వాలు వారి సంకీర్ణ వ్యవస్థ ఉంది. బంగ్లాదేశ్లో ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక చర్యలు, మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నేపాల్లో ఇప్పటి వరకు హింసా మరణాలు సంభవించిన నిరసనల స్వభావం పూర్తిగా భిన్నంగా ఉంది. ఇప్పటి వరకు అది ప్రభుత్వ వ్యతిరేక నిరసనగా మాత్రమే కొనసాగుతోంది. నేపాల్లో జరుగుతున్న నిరసనలు బంగ్లాదేశ్ మాదిరిగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రజల ఆగ్రహాన్ని సూచిస్తున్నాయి. ఈ నిరసనలు తీవ్ర రూపం దాల్చి బంగ్లాదేశ్ స్థాయిలో పెను మార్పులకు దారి తీస్తాయా అనేది చెప్పటం కష్టం. అయినప్పటికీ యువతలో పెరిగిన చైతన్యం, సోషల్ మీడియాను నిరసనల సాధనంగా ఉపయోగించడం భవిష్యత్తులో నేపాల్ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. సోషల్ మీడియా సంస్థలు తమ దేశంలో రిజిస్టర్ చేసుకోలేదని, స్థానిక చట్టాలకు అనుగుణంగా లేవని నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే విమర్శలకు ఈ చర్యను వాక్ స్వాతంత్రాన్ని అణచివేయటానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంగా చూస్తున్నారు. సోషల్ మీడియా అనేది ప్రజలకు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే వేదికగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు వినిపించే సాధనంగా మారింది. ఈ నిషేధం ఆ గొంతును మూసేయటానికి ఉద్దేశించిందని ప్రజలు భావిస్తున్నారు. సోషల్ మీడియాపై నిషేధం నిరసనలకు తక్షణ కారణం అయినప్పటికీ అసలు కారణం దేశంలో పెరిగిపోతున్న అవినీతి, నిరుద్యోగం అని తెలుస్తోంది. ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న యువత కేవలం సోషల్ మీడియా నిషేధాన్ని మాత్రమే కాకుండా ప్రభుత్వ నిరంకుశ పోకడలు, అవినీతిపై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. సోషల్ మీడియా వేదికలు నేపాల్లో కేవలం వినోదం, వార్తలకు మాత్రమే కాకుండా వ్యాపారం, జీవనోపాధికి కూడా ప్రధాన సాధనంగా మారాయి. అనేక చిన్న వ్యాపారాలు, హస్తకళల వ్యాపారాలు, పర్యాటక రంగం, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ల ద్వారా తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకుంటారు. ఈ నిషేధం వారి వ్యాపారాలు, ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వర్గాల ప్రజలు నిషేధానికి వ్యతిరేకంగా గట్టిగా గళం విప్పుతున్నారు. నేపాల్లో చాలా మంది విదేశాలలో ఉన్న తమ కుటుంబ సభ్యులతో వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్ల ద్వారా సంభాషిస్తారు. నిషేధం వల్ల ఈ కమ్యూనికేషన్ మార్గాలు మూసుకుపోయాయి. అంతేకాకుండా విద్యార్థులు, నిపుణులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను సమాచారం, విద్యా అవసరాల కోసం విస్తృతంగా ఉపయోగిస్తారు. ఈ నిషేధం వారి డిజిటల్ జీవితంపై పెను ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం టిక్టాక్ వంటి చైనా యాప్లకు అనుమతిస్తూ ఫేస్బుక్, యూట్యూబ్ వంటి పాశ్చాత్య వేదికలను నిషేధించడంపై కూడా ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇది కేవలం నియమ నిబంధనల సమస్య కాదని, ప్రభుత్వ రాజకీయ ఎజెండాలో భాగమని కొందరు ఆరోపిస్తున్నారు.